తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు కదా గురువు గారు. అంటే మనకి సర్టెన్ టైం వరకు కనిపిస్తే ఓకే, ఒకవేళ కనిపించకపోతే అంటే ఆ మనిషి ఉన్నారా లేదో అనేది తెలియదు కదా గురువు మంచి గారు. మంచి అప్పుడు ఏం ప్రశ్న. చేయాలి? తల్లిదండ్రుల్లో ఎవరైనా, తల్లిదండ్రులే కాదు ఇంట్లో పిల్లలైనా సరే చెప్పకుండా వెళ్ళిపోవటం, మతి స్థిమితం లేకుండా వెళ్ళిపోవటం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. అవునా? మన ధర్మం ఇప్పుడు లా అని చెప్తున్నాం కదా, న్యాయస్థానంలో లా అని చెప్తుంటాం. లాలో ఏం చేస్తారు, ఏదైనా కఠినమైనటువంటి తప్పు చేస్తే 14 సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు. దాన్ని 7 సంవత్సరాలుగా మారుస్తారు. 7 పగళ్ళు 7 రాత్రులు కలుపుకుంటే 14 సంవత్సరాలు అని చెబుతాం. అసలు ఈ 14 సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చింది లాలో అంటే మన హిందూ ధర్మం నుంచి వచ్చింది. జీవిత కాలం అంటే 14 ఏళ్ళు. ఇప్పుడు కాదు, మన పురాణాల్లో కూడా 14 ఏళ్ల పాటు. ఈ 14 ఏళ్ల పాటు ఒక వ్యక్తి కనబడకుండా వెళ్ళిపోయాడు జీవితకాలం పాటు అంటే ఆ వ్యక్తికి తప్పనిసరిగా కర్మకాండలు చెయ్యవలసిందే. మరి అతను లేడు కదా, కర్మకాండలు ఎలా చేస్తాం? ఒక బియ్య పిండితో బొమ్మను తయారు చేసి చితి సంస్కారం చేయవలసిందే, కర్మకాండలు చేయవలసిందే, దశదానాలు ఇవ్వవలసిందే, షోడశదానాలు ఇవ్వవలసిందే. ఏవైతే కర్మ అప్పుడు 12 దిన కర్మల వరకు చేయాలో అన్ని కార్యక్రమాలు ఆ బియ్య పిండి బొమ్మని దహనం చేసి తద్వారా చేసేటువంటి కార్యక్రమాలు అన్ని చెయ్యవలసిందే. తర్వాత ఇంటికి వచ్చాడు, దాంట్లో తప్పు లేదు, దానికి కూడా తప్పు లేదు. బ్రతికోవడానికి కర్మ చేశాను కదా, ఈయన వచ్చేసాడు, ఏ రకమైనటువంటి తప్పు లేదు దాంట్లో. శాస్త్రంలో చెప్పింది అదే నాన్న. 14 ఏళ్ళు ఏ మనిషి అయితే ఎప్పుడైతే కనపడకుండా వెళ్తాడో వాళ్ళకి తప్పనిసరిగా కర్మకాండలు చెయ్యవలసిందే. చేయకపోతే కూడా పాపమే. ఇప్పుడు అలా చెయ్యకుండా వదిలేయటం వల్ల మన ఇంటికి సంబంధించినప్పుడు ఒక వ్యక్తికి బతుకున్నాడో లేదు, చనిపోయాడో లేదో తెలియదు. అతను కర్మకాండలు చేయకుండా వదిలేయటం వల్ల చనిపోయి ఉంటే వాళ్ళ ఆత్మఘోష కూడా మన వంశానికి కారణం అవుతుందిగా, వంశాభివృద్ధికి. కాబట్టి 14 సంవత్సరాల పాటమే వెయిట్ చేయాలి. 14వ సంవత్సరం అయిపోయిన మరుసటి రోజు నుంచి కర్మకాండలు యథావిధిగా జరిపించవచ్చు. ఈ 14 సంవత్సరాల లోపల ఒక్కసారి కనపడ్డా అక్కడి నుంచి మళ్ళీ 14 సంవత్సరాలు చూసుకోవచ్చు. ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, 8 ఏళ్ళేది, 10 ఏళ్ళు, 12 ఏళ్ళేది, 13వ సంవత్సరంలో లాస్ట్ రోజున కనపడ్డాడు. నన్ను ఎవరికో కనపడ్డాడు, మీ వాడు ఇక్కడ ఉన్నాడని ఫోన్ చేశారు మనకి. అక్కడి నుంచి మళ్ళీ 14 సంవత్సరాలు చూడండి, అక్కడి నుంచి కనపడ్డ దగ్గర నుంచి. సో కాబట్టి దాంట్లో 14 సంవత్సరాలు అనేది జీవిత కాలం అనేది మన హిందూ ధర్మం ప్రకారం వచ్చింది. 14 ఏళ్ళు దాటితే కనపడకుండా పోతే కర్మకాండ చేయాల్సింది.